తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలైతే జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ఒక గ్రాడ్యుయేట్ స్థానం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మరొకటి, ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలోని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో సహా 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి మాత్రం 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ మమత. తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కసారిగా ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలుగా కొనసాగుతుంది. అప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో 3 స్థానాలకు గాను 90 మంది అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్లోని 3 స్థానాలకు గాను 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతుంది. ఇది పూర్తి స్థాయిలోని ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలు చూసినట్లయితే గత 2 రోజులుగా పడవచ్చు. దీనికి సంబంధించిన గడువు కూడా కొంత లేట్ అవుతుంది అనేది కూడా ఎలక్షన్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి 6 ఎమ్మెల్సీలకు గాను పూర్తి స్థాయిలోని బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జయాపజయాలకు సంబంధించి మరి కొంత టైం పడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ చెప్పవచ్చు. తెలంగాణలో చూసినట్లయితే పీఆర్టీయూ సంబంధించిన యూటీఎఫ్ అభ్యర్థులు ముందంజలో వీరిద్దరి మధ్యనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కొంతమంది పూర్తిగా ఉన్నటువంటి 70 మంది అభ్యర్థుల్లోని మందకొడిగా ఉన్న కొంతమంది మాత్రమే బరిలో ఉన్నారు. వీరికి సంబంధించిన టీడీపీకి సంబంధించినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. వారికి సంబంధించిన అభ్యర్థులే బరిలో ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ వద్ద పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పటికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి గంటకు బులెటిన్ కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి సమాచారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ అయితేనేమి సంబంధించినటువంటి విభాగాల్లో ఉన్నటువంటి ప్రతి వారు 1 అవర్కి ఒకసారి బులెటిన్ కూడా విడుదల చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి 6 ఎమ్మెల్సీ ఎన్నిక స్థానాలకు గాను పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభమై కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ కౌంటింగ్ ప్రక్రియలోని ఇప్పటి వరకు ఉన్నటువంటి రౌండ్లో చూసినట్లయితే కొంత యూటీఎఫ్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు, మరి కొంత ముందంజలో ఉన్నటువంటి పీఆర్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు తెలంగాణలోని. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే పూర్తిగా టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలోకి ముందంజలో వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ వార్తలకు సంబంధించి చూసినట్లయితే విజయ అపజయాలకు సంబంధించి మరికొంత సమయం పట్టొచ్చని కూడా ఎలక్షన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.